సింగరేణి స్వచ్ఛంద సేవా సంస్థ గారి ఆధ్వర్యంలో రిజర్వ్ బ్యాంక్పై అవగాహన సదస్సు కార్యక్రమంలో మరి మమ్మల్ని ఆహ్వానించిన ధరణి సంస్థ వారికి, అలాగే వేదిక మీద ఉన్న మన కార్పొరేటర్ శివరాణి గారికి, అలాగే మేడం శోభారాణి గారికి, అలాగే మన భాస్కర్ సార్ గారికి, రమేష్ సార్ గారికి, ఇక్కడికి విచ్చేసిన ఆర్పీలకు, మరి నా కొత్తపేట అక్క జిల్లాల అందరికీ పేరు పేరున వందనాలు తెలియజేస్తున్నా. అలాగే నూతన సంవత్సర శుభాకాంక్షలు కూడా తెలియజేస్తున్నా. నిజంగా ఇది మంచి అంటే మనకు ఒక అవగాహన కార్యక్రమం. ఇదే కార్యక్రమాన్ని పైడిపల్లి గ్రామంలో పెడితే నేను మరీ సార్ వాళ్ళని రిక్వెస్ట్ చేయడం జరిగింది. సార్, పైడిపల్లి గ్రామం పెద్ద గ్రామము, ఇక్కడ పెట్టినప్పుడు చాలా చాలా సంతోషం, కానీ ఇదే ఆరేపల్లి గ్రామంలో పెట్టాలి, మరియు కొత్తపేట గ్రామంలో కూడా పెట్టాలి సార్. వాళ్ళకు కూడా మనం అవగాహన కల్పించాలి. ఎందుకు అంటే ఈ రోజులలో చూస్తే చాలా మోసాలు అనేది మనకు అర్థం కాని మోసాలు. ఇప్పటి వరకు అంటే మీరు అందరూ విన్నారు, మళ్ళీ చెప్తే మళ్ళీ మీకు బోర్ అనిపిస్తేనే కూడా ఇదివరకు దొంగలు పడేది, కానీ ఇప్పుడు వైట్ కాలర్ దొంగలు అన్నట్టు మనకు తెలియకుండానే మన జేబులో ఉన్న పైసలు కొట్టేసే రకం. మనం ఇప్పుడు జేబులలో పెట్టుకున్నామా, ఏదైనా ఫోన్పే చేస్తాను, గూగుల్ పే చేస్తాను, కార్డు పెడతాను అంటే బ్యాంకులో దాచుకున్నా కూడా ఆ బ్యాంకు కూడా భద్రత లేకుండా అయిపోయింది. ఎందుకు అంటే మనము ఎవరో బ్యాంకు వాళ్ళు చేసిందని చెప్పని మనం ఓటీపీలు చెప్తాను. అంటే చాలా సందర్భాలలో మనల్ని మోసం చేసే కార్యక్రమం ఎంతో ఉన్నది. కానీ ఈ సంస్థ ద్వారా మరి ఊరు కూడా తిరిగి మంచి అవగాహన కార్యక్రమం. ఎందుకు అంటే అదొకటి. ఇంకోటి ఏంటంటే నేనే ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక 9-10 సంవత్సరాల క్రితము మా దోస్తుకే రాంబాబు అని చెప్పని ఆయన కలిసి ఉండే, అన్న స్టార్ హెల్త్ ఉన్నది, స్టార్ హెల్త్ మీరు తీసుకోవాలి, హెల్త్ కార్డు తీసుకోవాలి అంటే మేము హెల్త్ కార్డు ఎందుకు అన్నాం. ఎందుకు అంటే 20,000 15,000 కడితే మీకు సంవత్సరం వరకు మీ ఇద్దరు పిల్లలకు అక్కడికి కూడా మీకు హెల్త్ కార్డు వస్తుంది. దానివల్ల మీకు ఏమైనా కూడా ఆ బాధ్యత అనేది ఏదైనా హాస్పిటల్ అయినా ఏదైనా కూడా బాధ్యత అనేది హెల్త్ కార్డు తీసుకుంటుంది. మీకు ఏం కాకుండా ₹1 కట్టకుండా ఉంటుందంటే నేను ఫస్ట్ నవ్విన. దాని తర్వాత సరే ఎందుకు నన్ను రిక్వెస్ట్ చేసింది కదా అని చెప్పని నేను హెల్త్ కార్డు కట్టుకోవడం జరిగింది, స్టార్ హెల్త్. ఆ కట్టే క్రమంలో ఒక సంవత్సరం కట్టినాం 15,000 20,000, మళ్ళీ ఇంకో సంవత్సరం కట్టాలన్నారు, ఇంకో సంవత్సరం కట్టినాం. ఇట్లా 3 సంవత్సరాలు మనం కట్టిన తర్వాత ఫుల్ బాడీలో ఏదైనా ఏ పార్ట్ అయినా ఏమైనా కూడా మనకు వస్తుంది అని చెప్పాను. ఈ 3 సంవత్సరాల పీరియడ్లో నేను కట్టింది ఎంత, నేను 56,000 కట్టినాను 3 సంవత్సరాలు. బాగా గుర్తుపెట్టుకున్నాను మనం చెప్పేది. అయితే అనుకోకుండా 2018లో నాకు ఒక యాక్సిడెంట్ జరిగి నాకు ఈ బోన్ కొంచెం ఫ్రాక్చర్ అయ్యడం జరిగింది. ఈ బోన్ ఫ్రాక్చర్కు నేను హాస్పిటల్కి వెళ్ళాను. వెళ్తే 2 డేస్ ఉన్నాం. ఒక 2 డేస్ తర్వాత నీకు చేద్దాం, సర్జరీ చేద్దాం, వేరే సార్ వస్తాను అని చెప్పాను. ఈ 2 రోజులు హాస్పిటల్నే ఉన్నాం. మేము రోజు 15,000 20,000 30,000 కడతాను. అట్టే క్రమంలో మా దోస్తు చూడనీకి వచ్చి అన్నాడు కదా, నీకు హెల్త్ కార్డు తీసుకున్నావు కదా, నువ్వు హెల్త్ కార్డు మీద నువ్వు చేయొచ్చు కదా, నువ్వు డబ్బులు కడతావు అన్నాడు. నేను అప్పటి వరకు మాకు హెల్త్ కార్డు ఉన్నదనే విషయం కూడా నేను మర్చిపోయాను. ప్రతి సంవత్సరం మనం డబ్బులు కడతాను, హెల్త్ కార్డు ఉన్నది కదా, హెల్త్ కార్డు మీద మీరు తీసుకోండి అన్నాడు. అదే హెల్త్ కార్డు ఉన్నది కదా అని చెప్పి హెల్త్ కార్డు తీసుకొస్తే ₹180,000 నాకు రావడం జరిగింది. నేను నాకు రిటర్న్ ఇచ్చారు. అంటే ఒక హెల్త్ కార్డు ఉంటే ఎంత బెనిఫిట్ వస్తే 3 సంవత్సరాలలో మనం సంవత్సరానికి 15,000 16,000 కట్టినాం. మొత్తం నేను కట్టింది 57,000. అది ఈ 57,000కు వడ్డీ వేసుకున్నా కూడా అంత కాదు. అంటే నా పిల్లలకు నా భార్యకు ఒక భద్రత హెల్త్ కార్డు అనేది. నేను కట్టింది ప్రైవేటు, సార్ వాళ్ళు చెప్పింది గవర్నమెంట్. దయచేసి మీరు అర్థం చేసుకోండి. ఈ ₹20 ₹50 ₹100 అనేది మనకు ఇది లెక్క కాదు. కానీ దాని ఉపయోగం అనేది మనకేమన్నా ఇబ్బందులు అయినప్పుడే దాని ఉపయోగం అనేది మనకు తెలుస్తుందమ్మా. ఎందుకు అంటే మీరే అవగాహన పిల్లలకు కానీ మన ఇప్పుడు ఉన్న వాళ్ళకి కానీ ప్రతి ఒక్కరికి మీరే అవగాహన కల్పించాలి. మీకు చెప్పడం ద్వారా మీరు 10 మందికి చెప్పగలుగుతారు. నా 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 జీవితంలో జరిగిన సంఘటన నేను చెప్పాను.
అంటే నా ద్వారా నేను ఎందుకు చెప్పినా అంటే ఇది రియల్. నేను 57,000 కడితే నేను 1,60,000 1,80,000 నేను రావడం జరిగింది. ప్రతి సంవత్సరం మేము గడుపుతూనే ఉన్నాం. నా బాబు కూడా అయినప్పుడు కూడా ఒక 1,50,000 చెప్తున్నా. ఏది కావాలని మనం అనుకోము, కానీ అన్ఎక్స్పెక్టెడ్గా అయ్యేదాన్ని ఇది మనం భరించలేము. ఇప్పుడు హాస్పిటల్లో పోతే వెయ్యిలు లక్షలు ఈ బిల్లులు కట్టలేకనే మనం హాస్పిటల్ పోవాలంటే భయం కాదు, రోగం తగ్గుతుంది, కానీ ఆ బిల్లులు కట్టాలంటే మనకు భయం అవుతుంది. బిల్లులు కట్టలేక అప్పులు తీసుకొస్తాం. అది ఇది ఒకటి. అంటే ఇది హెల్త్ కార్డు విషయంలో మాత్రం సార్వాలు చెప్పిన అవగాహన ఇది ఒకటి. మళ్ళీ ఒకటి ఎవరికి పడితే వాళ్ళకు మీరు ఓటీపీలు అయితే చెప్పకండి అమ్మా. ఓటీపీలు ఎవ్వరు అడగరు, బ్యాంకు వాళ్ళు ఎవరు అడగరు. ఇప్పుడు మీరు అందరికీ సార్ వాళ్ళందరూ చెప్పారు కాబట్టి మళ్ళీ ఒకసారి నా తరపున నేను చెప్తాను, ఓటీపీలు చెప్పొద్దు. ఏదైనా కూడా మీ బ్యాంకు భద్రత, మనం ఏదైనా కూడా పొదుపు కూడా చేసుకోవాలి. ఈ పొదుపులో కూడా సార్ వాళ్ళు చెప్పారు, అవగాహన కల్పించారు. ఏది ఉన్నా కూడా ఈ బుక్ ద్వారా మీకు చాలా దీంట్లో సమాచారం చాలా ఉన్నది. ఇవన్నిటిని మీరు శ్రద్ధగా చదువుకొని, మీకు చదువు రాకున్నా కూడా మీ పిల్లలతో చదివించుకొని వాళ్ళ ద్వారా మీరు అనేక రంగాలలో మంచిగా ముందరికి పోవాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఏ బ్యాంకు రుణాలు ఉన్నా కూడా సార్ వాళ్ళు కూడా ప్రతి విషయంలో కూడా మీరు హెల్ప్ చేస్తారు. సార్ వాళ్ళ నంబర్ కూడా తీసుకోండి, మా దగ్గర కూడా సార్ వాళ్ళ ఏది ఉన్నా కూడా మేము కూడా మీకు అందుబాటులో ఉంటామని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేస్తూ మరి ఈ సభాముఖంగా